ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం 1 సమరిటన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకే రోజు 3 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ. సిద్ధవటం మండలం మాధవరం మెనస్ 1 గ్రామ పంచాయతీకి చెందిన మనురుకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కడప నగరానికి చెందిన సమరిటన్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలలోని అర్హులైన 3 నిరుపేద కుటుంబాలకు 1 నెల రోజులకు సరిపడా దాదాపు 3,000 రూపాయల విలువగల బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు లాంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ముందుగా మాధవరం మెనస్ 1 గ్రామంలోని సగినాల చిన్నక్క 50 సంవత్సరాలు. ఈమె పక్షవాతంతో మంచన ఉంటూ బ్రతుకు వెళ్లబుచ్చుతూ సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తుంది. మరొకరు రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఇపతి సుబ్బమ్మ, వయస్సు 25 సంవత్సరాలు. ఈమె గత 20 సంవత్సరాలుగా మంచంలో ఉంది. తల్లి లేదు, ఆమె తండ్రికి కళ్లు కనిపించవు. మరొక వ్యక్తి ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు మల్లేష్. ఇతనికి అధిక షుగర్ వ్యాధి కారణంగా కాలు తొలగించారు. అప్పటి నుండి చాలా ఇబ్బందుల పడుతూ జీవనం భారంగా కొనసాగిస్తున్నాడు. ఈ 3 కుటుంబాలకు 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడమే కాకుండా వారి పరిస్థితిని చూసి వారి మందులకు, ప్యాంపర్స్ కు కూడా 1-2 రోజుల్లో సహాయం అందిస్తామని సమరిటన్ చైర్మన్ భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మనురు కోసం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సహాయం అందించిన సమరిటన్ సంస్థకు ధన్యవాదాలు చెబుతూ మరెన్నో సేవా కార్యక్రమాలు ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనురు కోసం స్వచ్ఛంద సేవా సంస్థ అవ్వారు రవిశంకర్, పుత్తా శ్రీనివాసులు, పుత్తా సుధీర్ రాయల్, సామల చెంగయ్య, జానపాటి సుబ్బరాయుడు, సామ్, టి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడపకు సంబంధించినటువంటి మిత్రులు సమరిటన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఫౌండరు భరత్ గారు మాధవరం గ్రామ పంచాయతీ అంటే ఒంటిమిట్ట సిద్ధవటం మండలంలోని నిండా నిరుపేదలైనటువంటి ఒక 3 ఫ్యామిలీలను గుర్తించి ఈరోజు వాళ్లకు 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యము ఇలాంటివి, కూరగాయలు, ఎర్రగడ్డలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందుకు మమ్మల్ని సహకరించమని ఇక్కడ మంచి అంటే మా మీద నమ్మకంతో మనుగోలు కోసం స్వచ్ఛంద సేవ తరఫున మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాకు ఇట్లా విష్ణు అని చెప్పారు కడపలో. అందుకని మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాము. ఒక మంచి ఫ్యామిలీస్ని గుర్తించమంటే నిండా వాళ్ళు కూడా అయిపోద్దు ఈ సరుకులు ఇచ్చి చాలా ఆనందపడ్డారు. ఇలాంటి వ్యక్తులు మేము ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఫ్యామిలీస్ని గుర్తించి అదే కాకుండా ఇప్పుడు సరుకులు ఇవ్వడమే కాదు, దాదాపు కుటుంబానికి 3,000 రూపాయలు దాదాపు వెచ్చించి సరుకులు ఇవ్వడం జరిగింది. అదేగా సరుకులు ఇస్తూ కూడా వాళ్ళ బాధ చూసి వాళ్ళు పేపర్స్ ఏంటంటే టాబ్లెట్స్ ఏంటంటే అదనపు ఖర్చులు మేము భరించి రేపెల్లులోగా సెట్ చేసి వాళ్ళు పంపిస్తా ఉన్నాం. మీ ద్వారా వాళ్ళకి అందజేయండి, మా సంస్థ ద్వారా పంపిస్తామని ఈరోజు వాళ్ళు చెప్పారు. చాలా సంతోషం మాకు కూడాను. ఇలాంటి సపోర్ట్ ఇస్తే నిరుపేదలైన వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒక ఉపాధి చేసుకుంటారు. కాబట్టి ఇలా ఫౌండేషన్ తరఫున సహాయం చేయడం అనేది చాలా సంతోషము. మా ఊరు కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేమందరం కూడాను భారత్ వారి సభ్యులందరూ కూడా ఈ పొద్దు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.